తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సముద్రపు గాలి తాకే ఈ తీరంలో ఒకప్పుడు మనుషుల శ్మశాన వాటికలు ఉండేవి. ఇప్పుడు పెంపుడు జంతువుల శ్మశాన వాటికలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే రైకో, రూబీ, విక్కీ, మ్యాక్స్ బాబు, టింగో ఇలా రకరకాల పేర్లతో వారు పెంచుకున్న పెంపుడు కుక్కలకు అంతిమ వీడ్కోలు ఎంత సాంప్రదాయంగా జరిపారో కూడా అర్థమవుతోంది. మనుషుల జీవన విధానం, జీవన శైలి, ఆలోచన విధానంలో మార్పులు, ఆత్మీయత అనుబంధాలకు అర్థం మారుతోందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అలసిపోయి ఇంటికి వచ్చే వాళ్ళకి తలుపు తీసి పలకరించేది మనుషుల కన్నా మాటలు రాకపోయినా మనసును అర్థం చేసుకొని మౌనంగానే తోక ఊపుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించే ఈ జంతువుల పట్ల మనుషుల ప్రేమ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ శ్మశాన వాటికను చూస్తేనే అర్థమవుతోంది. అవును, విశాఖలోని సముద్ర తీరానికి ఆనుకొని కైలాసగిరి రోప్వేకి ఆపోజిట్ డైరెక్షన్లో సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి ఈ డాగ్ గ్రేవ్ యార్డ్ అనేది ఒక ఎమోషన్ ల్యాండ్ అని చెప్పాలి. ఎందుకంటే తాము పెంచుకున్నటువంటి పెట్ డాగ్స్ చనిపోతే ఆ బాధను మనుషులు తట్టుకోలేకపోతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మనుషులకు ఎలా అయితే సాంప్రదాయంగా అంత్యక్రియలు జరుపుతారో అలానే పెట్ డాగ్స్కి కూడా పూలతో, ప్రార్థనలతో సాంప్రదాయంగా అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు. అందుకు అద్దం పడుతున్న దృశ్యాలే ఈ ప్లేస్. కొన్ని చోట్లయితే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, భోజనాలు పెట్టుకుంటూ మనుషులను ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఒక్క రకంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ పెట్ డాగ్స్ మనుషులకు ఎంత దగ్గరైపోతున్నాయి, మనుషుల ప్రేమను ఎంతలా పొందుతున్నాయో చెప్పడానికి కూడా నిదర్శనమే. నిజమే కదా, రోజంతా మనం బయట తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు మాటలు లేకపోయినా కూడా తోకూపుకుంటూ మన మనసుల్ని అర్థం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి పెట్ డాగ్స్ దూరం అయితే ఆ బాధను తట్టుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అయితే ఇది కేవలం జంతు ప్రేమ లేక మనుషుల మధ్య తగ్గిపోతున్న ఆత్మీయతకు ప్రతిబింబమా అనే ప్రశ్న కూడా వేసుకుంటే విశాఖలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు నిజమే కదా అనిపిస్తోంది. పంచ్ అనే కోతిపిల్ల గురించి మనకు తెలుసు. అందరికీ దూరమైంది, బొమ్మకు దగ్గరైంది. ఆ బొమ్మలోనే తల్లి ప్రేమను వెతుక్కుంటూ ఒక టెడ్డీ బేర్నే కౌగిలించుకుంటూ తిరుగుతున్న ఆ పంచ్ అనే బుజ్జి కోతిపిల్ల మనందరి కంట కన్నీళ్లు తెప్పించింది. ఒక ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పకనే చెప్పింది. శ్మశాన వాటికలు ఇప్పుడు కేవలం మనుషులకే కాదు, మనసుతో మమేకమైన ప్రతి ప్రాణికి. విశాఖ తీరంలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూడండి, మాటల కందని అనుబంధాల కథను చెబుతోంది. ప్రశ్న మాత్రం మిగిలిందే, మన ప్రేమ మనుషుల మధ్య ఎంత ఉంది, మాట లేని ప్రాణాల మధ్య ఎంత ఉంది అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అసలు ఈ పెట్స్ మనుషులకు ఎలా దగ్గర అయ్యాయి? మనుషుల అవసరాల కోసం వాటిని పెంచుకోవడం మొదలుపెట్టిన మనము ఇప్పుడు వాటిలో మాత్రమే ప్రేమను వెతుక్కుంటున్నాం. ఎలా అంటే ఇంటికి కాపలా ఉంటాయనో, ఒంటరిగా ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటాయనో, అలా టైం పాస్ చేద్దామనో, ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందుదామనో ఇవే ఆలోచనతో మార్కెట్కి వెళ్ళి పెట్స్ని కొనుక్కొని తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ పెట్స్నే ఫ్యామిలీ మెంబర్స్గా మార్చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ పెట్స్కి సంబంధించిన శ్మశాన వాటికలో ప్రతి సమాధిని చూస్తే ఆ ఫ్యామిలీతో వాటి అనుబంధం ఎంతగా పెనవేసుకున్నాయో అర్థమవుతోంది. అంటే మనుషుల యొక్క భావోద్వేగాలు కూడా ఎలా మారుతున్నాయో కూడా అర్థమవుతోంది. ఇక్కడ సమాధిపై ఉన్న ఒక కొటేషన్ని చూద్దాం. డియర్ పెడ్రో బాయ్, I tribute to loyalty, love and the silent bond we will never forget. Miss you with the tons of love and affection. ఎంత బాగుంది కదా. నిజంగా మనుషులు జంతువులతో ఇంత ప్రేమను పెంచుకుంటున్నారు, ఇంత అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు అంటే నిజంగా ఈ ప్లేస్కి వస్తే కళ్ళంట ఒక ఎమోషన్ కనిపిస్తోంది. నిజమే, ఒక్కసారి మనం చూస్తూ ఉంటాం పెట్ లవర్స్ ఏ స్థాయిలో పెరుగుతున్నారు అంటే అది ఒక స్టేటస్ సింబల్గా కూడా మారిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలన్నా
వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పెట్ ఒంటరి అయిపోతుందేమో, దానికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండరేమో, మనం కూడా ఉండిపోదాం, మనలో ఎవరో ఒకరు ఆగిపోదామని ఒక పెట్ కోసం మనుషులు కూడా తమ ఇష్టాలను వదులుకుంటున్నారు, వాటితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. అంటే ఇవి పొందుతున్న ప్రేమ ఏంటో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఎమోషనల్ డాగ్ గ్రేవ్యార్డ్ దగ్గర ఉన్నటువంటి ప్రతి దృశ్యం మనసును కదిలిస్తోంది, కళ్ళంట నీళ్లు తెప్పిస్తోంది.